హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా 4th వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. ఆ రోజే అక్కడ చెకప్ మొత్తం చేయించుకున్న తర్వాతకి లంచ్ టైం అయిందనమాట. ఇంకా లంచ్ చేద్దామని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ ఏంటంటే మా హాస్పిటల్ పక్కనే ఉండిద్ది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 6 months అప్పుడు ఆ హాస్పిటల్లో చెకప్ చేయించుకునేదన్నమాట. మంత్లీ 2 times చెకప్కి వెళ్ళేవాళ్ళం. ఇది రెస్టారెంట్ ఆ పక్కనే ఉండేదని ఎప్పుడు అక్కడికే లంచ్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఇంకా అదేదో రిలేటివ్స్ ఇల్లు లాగా అలవాటు అయిపోయింది మాకు. మా పాప అయితే ఇంకా అంతే రిలేటివ్స్కి ఇంటికి వెళ్ళినట్టే చేసేది అనమాట. అక్కడ మాకు కొంత స్టాఫ్ కూడా పరిచయం అయ్యారు. బాగా పరిచయం చేసుకుంటారు అనమాట వాళ్ళైతే. మా పాపనైతే ఇంకా బాగా చూసుకుంటారు. ఇంకా మా పాప అయితే రెస్టారెంట్ లాగానే ఫీల్ అవ్వదు, ఏదో రిలేటివ్స్ ఇల్లు వచ్చామన్నట్టుగా ఫీల్ అయ్యింది అనమాట. ఇంకా అలవాటు అయిపోయింది. 6 months నుంచి డెలివరీ అయ్యే వరకు మంత్లీ 2 times వెళ్ళే వాళ్ళం అక్కడికి. ఇంకా మా బాబుతో రావడం ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చాను ఈ రెస్టారెంట్కి. ఇంకా డెలివరీ అయ్యాక బాబుతో రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అక్కడ స్టాఫ్ కూడా అదే అడుగుతున్నారు, మా బాబు డెలివరీ అయిపోయిందా, బాబు పుట్టాడా అని చెప్పి చాలామంది అడిగారనమాట అక్కడ. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. ఫుడ్కి తగ్గట్టే కాస్ట్ కూడా ఉండిద్ది. అంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండిద్ది అనమాట. ప్రశాంతంగా తినొచ్చు, పిల్లలతో హడావిడిగా అలా లేకుండా ఎంతసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అనమాట పిల్లలతో వస్తే. అందుకని చెప్పి మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము. మా పాపతో అలా తినడానికి చెప్పి ప్రశాంతంగా ఇక్కడికే వస్తాం అనమాట. కొంచెం పీస్ఫుల్గా ఉండిద్ది ఇక్కడ తినడానికి. ఇంకా మా పాపకి హెల్త్ బాగాలని చెప్పి తను వెజ్ తినాలని చెప్పేసి తనకి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాము. నాకేమో బిర్యానీ తినాలనిపిస్తుంది చెప్పి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ మా పాప ఏమో వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను. నార్మల్గా అయితే మా పాప రెస్టారెంట్కి వచ్చినప్పుడు చాలా హడావుడి అల్లరి చేసేదన్నమాట. కానీ ఈసారి తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి సైలెంట్గా కూర్చొని తింటుంది. లేకపోతే అసలు తను ఆపలేము, అక్కడికి ఇక్కడికి తిరిగేది. ఆ స్టాఫ్ కూడా అది బాగా ఆడిపించుకునే వాళ్ళు తన్ని. కానీ ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నా అసలు వెళ్ళట్లేదు అనమాట. తనకి హెల్త్ బాగాలేక కూర్చొని ఇంకా తనే కూర్చొని నెమ్మదిగా తింటుందన్నమాట. ఇంకా మా బాబు అయితే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళంలోనే ఏడ్చాడు. ఇంకా తర్వాతకి నెమ్మదిగా తను పడుకోబెట్టాను అనమాట. ఇంకా మేము తిని అయిపోయే వరకు తను నిద్రపోతూనే ఉన్నాడు మా బాబు. ఇంకా మాకేం డిస్టర్బెన్స్ అవ్వలేదన్నమాట. మంచి కోఆపరేట్ చేశాడు. తినే వరకు లేవలేదు, పడుకున్నాడు. ఇంకా తినడం అయిపోయాక ఇంకా లాస్ట్లో బిర్యానీ మొత్తం తిన్నాక సోంపు ప్యాకెట్ల కోసం వెయిట్ చేస్తానన్నమాట నేను ఎప్పుడు. చాలా టేస్ట్ బాగుంటాయి కదా, ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. ఇంకా మనం బిర్యానీ తిన్నాక ఇలా సోంపు ప్యాకెట్లు తినడం, వాళ్ళు 5 or 6 ఇస్తారు ప్యాకెట్స్. నేను ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకో 2-3 అడిగి మరీ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను అనమాట. అంత ఇష్టము. ఇంకా బయట కూడా అమ్ముతారు కానీ అవి రెస్టారెంట్లో తిన్నంత టేస్ట్ అనిపించదు. ఎందుకంటే ఇవి ఇక్కడ బిర్యానీ అవి తిన్నాక తింటాం కదా, అందుకని చెప్పి ఆ టేస్ట్ బాగుండిద్ది. ఇంకా ఇక్కడ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇక్కడ రెస్టారెంట్లో మా బాబు ఫస్ట్ వెళ్ళిన రెస్టారెంట్ అని చెప్పి గుర్తుండని చెప్పి ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో మొత్తం గుర్తుండిపోవాలని చెప్పి. ఇంకా మా పాప ఎక్కువ సార్లు వెళ్ళిన రెస్టారెంట్ కూడా ఇదే, మా బాబు ఫస్ట్ టైం వెళ్ళిన రెస్టారెంట్ అని చెప్పి గుర్తుండాలని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇంక ఇది అయిపోయాక పిల్లలకి డైపర్స్ తీసుకుందామని చెప్పి డీమార్ట్లో కొంచెం ఆఫర్స్ ఉంటాయి అని చెప్పి డీమార్ట్కి వెళ్ళాము. మేము ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా సరే మా పాపకి స్ట్రోలర్ మాత్రం కావాల్సిందే. ఏదో పెద్ద ఎక్కువ సరుకులు తీసుకున్నట్టు అనుకుంటారు, కానీ అది మా పాప కూర్చోడానికే మేము తీసుకుంటాము. మేము వెళ్ళేది డైపర్స్ కోసం, కానీ పెద్ద స్ట్రోలర్లే తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్తూ మేము తీసుకునేది ఒక ఐటమ్ అయితే ఇంకా అన్నీ చూసుకుంటూ నెమ్మదిగా వెళ్తాం అన్నమాట. ఏమేమి ఉన్నాయని ఏమి తీసుకోము, కానీ చూస్తాం అన్నీ. అంతే, చాలామంది ఇంతే కదా, మేము అంతే. జస్ట్ విండో షాపింగ్ లాగా అన్నీ చూసుకుంటూ వెళ్తాము ఏమేమి ఉన్నాయా అని. కానీ తీసుకోవడానికి మాత్రం ఏమీ తీసుకోము. మా పాపకి లిఫ్ట్ అన్నా డీమార్ట్లో ఇంకా స్ట్రోలర్ అన్నా చాలా ఇష్టం. అవి 2 పక్కా ఉండాల్సింది. స్ట్రోలర్లో కూర్చోవాలి, లిఫ్ట్ ఎక్కాలి అని చెప్పి అడుగుతానే ఉండేది అనమాట. ఇంకా తన కోసం అని చెప్పి మెయిన్గా మేము లిఫ్ట్ ఎక్కుతాము ఎక్కువ.
ఇంకా ఇక్కడ కర్చీఫ్స్ ఉంటే ఇందులో ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి నేను చూస్తున్నాను అనమాట, ఏది తీసుకుందామని. మా పాప ఏమో అక్కడ ఎవరో టెడ్డీ బేర్ పెట్టి వెళ్ళారు, ఇంకా అది కావాలని చెప్పి అడుగుతుంది. ఇంకా సరే మేము వెళ్ళే వరకు పట్టుకునిద్దని చెప్పి పట్టుకునిద్దిలే అని చెప్పి తనకి ఇచ్చేసాను అనమాట. తను ఏంటంటే తనకే ఇచ్చారు, ఇంకా కొనుక్కున్నామని చెప్పి తను పట్టుకొని ఫీల్ అయిపోతుంది. కానీ నేను ఇంకా పట్టుకునిద్దిగా ఇంకా అని చెప్పేసి తనకి ఇచ్చాను అనమాట. ఇంక ఇందులో నుంచి ఏదో ఒక నాప్కిన్ తీసుకుందామని చూసుకొని తీసుకున్నాను. ఇంకా అన్నీ చూస్తున్నాను అనమాట, ఏమేమి తీసుకోవాలని చెప్పి. మేము ఒకటి తీసుకోవాలని చెప్పి ఇంకా మనం 2-3 ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఈ డీమార్ట్కి ఇలా సూపర్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద షాప్స్కి వెళ్తే మనం తీసుకోవాల్సింది ఒకటైతే దాంతో ఇంకా 2-3 ఎక్స్ట్రా కూడా తీసుకుంటాం అనమాట. ఇంకా అంతే అయింది మా పరిస్థితి కూడా. ఇక్కడ డైపర్స్ ఆఫర్స్లో ఉంటాయి కదా అని చెప్పి డీమార్ట్లో చూస్తున్నాం అనమాట. ఇంకా ఈసారి బ్రాండ్ మార్చుదామా అదే తీసుకుందామని చూస్తున్నాం. ఎప్పుడు మామీ పోకో ప్యాంట్స్ తీసుకుంటాం కదా, ఇంకా మనం కొత్తది ట్రై చేద్దామని చూస్తున్నాను. కానీ వద్దు, ఎందుకు అవి ఎలా ఉంటాయో తెలియదు అని చెప్పేసి ఇంకా లాస్ట్కి మామూ పోకో ప్యాంట్స్ తీసుకున్నాం అనమాట. అదేంది పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఆ సగం శాలరీ వీళ్ళ డైపర్స్కే అయిపోతున్నాయి అనమాట. ఇద్దరికి యూజ్ చేసి వెంటనే ఇవి పెద్ద ప్యాకెట్ వెంటనే అయిపోతుంది అనమాట. 20 డేస్కే అయిపోతున్నాయి ఇవి. ఇంకా అన్నీ చూస్తున్నాం అనమాట. ఇవి ఏమైనా బాగుంటే తీసుకుందామని చెప్పి అన్నీ చూస్తున్నాను. ఇంకా ఇందులో నాకు చిన్నపిల్లలు తినే ప్లేట్స్ బాగున్నాయి కదా, మిక్కీ మౌజ్ ప్లేట్స్. కానీ తీసుకుందామంటే అవి వెంటనే పగిలిపోయేటట్టే ఉన్నాయి. మా పాప చేతులు అస్సలు ఆగదు అవి తీసుకున్నా సరే. అందుకని చెప్పి చూస్తున్నాను ఎలా ఉన్నాయి అని చెప్పి. కానీ చూడడానికి బాగున్నాయి ఇవి, తీసుకోవాలనిపిస్తుంది. కానీ మా పాప చేతులు అసలు ఉండవు అనమాట, వెంటనే పగిలిపోతాయి అవి. చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. ఇంకా అన్నీ చూస్తున్నాను అనమాట ఏమేమి బాగున్నాయి అని చెప్పి. తక్కువ కాస్ట్లోనే బాగున్నాయి ఇవన్నీ. ఇవి రెస్టారెంట్లోకి అవి బాగా యూజ్ చేస్తారు కదా, ఇవి అవి కర్రీ వేయడానికి చెప్పి అవి రెస్టారెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఇలా మనం కూడా తీసుకోవచ్చు, బాగుంటాయి. ఈ కప్స్ అయితే చాలా బాగున్నాయి, తీసుకోవాలనిపించింది. కానీ వద్దులే, ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి ఈసారి ఏం తీసుకోలేదు. అన్నీ చూస్తున్నాను అంతే. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇంకా ఈ చిన్న చిన్న బౌల్స్ చూసారా, చట్నీ వేసుకోవడానికి ఏమైనా వేసుకోవడానికి చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. 20 రూపీస్ 22 రూపీస్ అన్నమాట. అవి చాలా బాగున్నాయి కదా క్యూట్గా. నాకు చాలా ఇష్టం ఈ చిన్న చిన్నవి బౌల్స్, చిన్న చిన్న గిన్నెలు చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. ఇంకా దేనికి యూజ్ అవుతాయో తెలియదు కానీ చూడడానికి మాత్రం బాగుంటాయి చిన్న చిన్నవి. నాకు చాలా ఇష్టం, తీసుకోవాలనిపించింది. ఎందుకులే మనం యూజ్ చేయం కదా అని చెప్పి తీసుకోను, కానీ చూస్తాను అనమాట. అవి చిన్న చిన్నవి చాలా క్యూట్గా ఉంటాయి. ఇంకా అన్నీ చూస్తున్నాను. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్స్ చూసారా, ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ వాటర్ బాటిల్స్. ఎక్కడ చూసినా కలర్స్, ఈ కలర్ వేరేగా ఉంది కానీ పింక్ కలర్లో ఉండింది, అది చాలా ట్రెండ్ అవుతుంది అనమాట. చాలామంది దగ్గర చూశాను, చాలా ట్రెండ్ అవుతున్నాయి ఆ బాటిల్స్. ఇంక ఇక్కడ చిన్నపిల్లల బాటిల్స్ చూస్తున్నాను అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ మా పాపకు ఆల్రెడీ ఇక్కడే తీసుకున్నాము, అది ఉంది అని చెప్పి నెక్స్ట్ టైం తీసుకుందాం అని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట. సేమ్ మా పాపకి తీసుకున్న బాటిల్స్ ఇక్కడే ఉన్నాయి. ఇందులో నుంచి మా పాపకి బాటిల్ తీసుకున్నానని చూస్తున్నాను. చాలా బాగున్నాయి అన్నమాట అన్ని వాటర్ బాటిల్స్. చిన్నపిల్లలకి బాగా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఈ బాటిల్స్. ఇంకా అన్నీ చూసిన తర్వాత లాస్ట్కి మేము డైపర్స్ ఇంకా చాక్లెట్స్ కొని అవి తీసుకున్నాము అంతే. మొత్తం చూసాము కానీ ఏమీ తీసుకోలేదు. ఇంకా పిజ్జా తినాలనిపించి పిజ్జా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ప్యాకింగ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి తీసుకోవడానికని వచ్చాము. ఇంకా పిజ్జా ఆర్డర్ పెట్టేసి, నాకేమో చికెన్ పిజ్జా తినాలనిపిస్తుంది కానీ మా పాపకి తినకూడదు కానీ అని చెప్పి చికెన్, తనకి ఫీవర్ వచ్చిందని చెప్పి ఇంకా పెరి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంటికి రాగానే మా పాప పిజ్జా అని ఓపెన్ చేసే వరకు ఆగలేదన్నమాట. రాగానే ఓపెన్ చేసేసాము పిజ్జా. ఇంకా తనంతా హడావుడి చేసినా సరే తినలేదు, ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు కదా, తినాలనిపించలేదు, ఇంకా తినలేదన్నమాట. ఇంకా తనది కూడా నేనే తినేసాను. కానీ మేము మీడియమే తీసుకున్న, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తర్వాత అనిపించింది లార్జ్ తీసుకున్నా బాగుండేది అని చెప్పి. మనం బాగుంటుందా లేదా టేస్ట్ అని చెప్పేసి మీడియమే తీసుకున్నాము. తిన్నాక అసలు చాలా బాగా నచ్చింది అన్నమాట టేస్ట్. అప్పుడు అనిపించింది లార్జ్ తీసుకున్నా పోయేది అని చెప్పి. టేస్ట్ మాత్రం బాగుంది. ఈసారి యానివర్సరీని ఎంజాయ్ చేసామో చేయలేదని ఏం అర్థం కావట్లేదు, అంతా హడావుడిగా అయిపోయింది అనమాట ఈసారి యానివర్సరీ మొత్తం. కానీ ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము ఈసారి. ఇంకా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట, మొత్తం బయటే తినేసాము.
ఇంకా ఎంజాయ్ చేసామో చేయలేదని మాత్రం అర్థం కావట్లేదు మొత్తం. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి మొత్తం తిరిగి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి అసలు చాలా టైర్డ్ అయిపోయాం. ఇంకా ఈవినింగ్కి కేక్ కట్ చేద్దామా వద్దా అని అనుకున్నా. మా హస్బెండ్కి అయితే ఇంట్రెస్ట్ లేదనమాట, వద్దన్నారు కేక్. ఎందుకులే టైర్డ్ అయిపోయాం కదా మొత్తం ట్రావెల్ చేసి, వద్దులే అని చెప్పారు. అయితే మా కేక్ అనేసరికి మా పాప ఏమో కావాలి కావాలి అని అంటుంది. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట కేక్ కట్ చేయడం. అందుకని చెప్పేసి వద్దు కట్ చేద్దాం కేక్ అని చెప్పేసి ఇంకా అనేసరికి మా హస్బెండ్ తీసుకెళ్ళారనమాట కేక్ కొనడానికి అని చెప్పి. 2-3 షాప్స్ తిరిగిన తర్వాతకి ఈ కేక్ తీసుకున్నాం అనమాట. ఈ కేక్ కూడా టేస్ట్ చాలా బాగుందన్నమాట, బాగా నచ్చింది కేక్ టేస్ట్ మాత్రం. ఇంకా ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంట్రెస్ట్ లేదు అయినా సరే ఇంకా ఏదో నా ఫోర్స్ మీద కేక్ కట్ చేస్తున్నారు అనమాట మా హస్బెండ్. ఆయనకి ఇంట్రెస్ట్ లేదనమాట. మొత్తం హాస్పిటల్కి అవి తిరిగి వచ్చేసరికి ఇంట్రెస్ట్ లేదని అనుకోకుండా వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. ఇంకా అలా బయటకి మొత్తం తిరగాల్సి వచ్చింది, లేకపోతే ఇంట్లోనే సింపుల్గా చేసుకోవాలనుకున్నాము. కానీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి అవి వచ్చి మొత్తం తిరిగేసరికి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది అనమాట. ఇంకా ఇంట్రెస్ట్ లేదు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా. ఇంకా నా బలవంతంలోనే కేక్ కట్ చేసాము. కేక్ మాత్రం టేస్ట్ సూపర్ ఉందన్నమాట. మా హస్బెండ్ అసలు కేక్ అయితే తినరు, కానీ తను కూడా తిన్నారనమాట టేస్ట్ బాగుందని చెప్పి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్.